హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎగ్జామ్ మెంటోర్ ధనంజయ్ గారు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యూజువల్గా ఎగ్జామ్స్ ఏమంటారు సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ కొద్దిగా నర్వస్ గా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. అసలు ఎలా ఉండాలి స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ పీరియడ్? ఓకే. బేసికల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా రావండి. సెంట్రల్ గవర్నమెంట్ అని క్యాలెండర్ ఉంటుంది, యాన్యువల్లీ వస్తుంటాయి. అయితే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి రేర్గా ఏదైనా ఒక 1 year ఆర్ 2 years మాత్రం హడావిడి ఉంటుంది. మరలా ఒక 2 years పాటు ఇటువంటి నోటిఫికేషన్స్ ఉండవు. అయితే ప్రెసెంట్ బోత్ స్టేట్స్, తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గానే సీఎం స్థాయి వ్యక్తులు కూడా నోటిఫికేషన్స్ అనేవి ఈ ఇయర్ ఇవ్వబోతున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. సో మనకి ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఫుల్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి బోత్ స్టేట్స్ కూడా. అందులో డిఫరెంట్ క్యాడర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఒరిజినల్ గా 59 ఉంటాయి అన్నమాట. సో 59 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉందని గవర్నమెంట్ చెబుతుంది. సో ఇది ఒక రకంగా ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయినట్లు. ఇప్పటికే ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, గతంలో ప్రిపేర్ అయ్యే జాబులు రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ ఇయర్ అంటే ఆఫ్టర్ మార్చ్ ఆర్ ఏప్రిల్ తర్వాత ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు. 3 types ఉంటారు. ఓకే, ఇందులో మనకి ముఖ్యంగా ఆల్రెడీ గతంలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయి ఉంటారు, జాబ్ రాకుండా ఇవ్వడానికి వాళ్ళకి ఆల్మోస్ట్ 50% క్లారిటీ వచ్చే ఉంటుంది. కొంతమంది క్లారిటీ తీసుకోకుండా హార్డ్ గా ఇంకొక స్టెప్ వేస్తారు. వారు కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటని రెక్టిఫై చేసుకొని, ఒకవేళ వారు ఓన్ గా రెక్టిఫై చేసుకోలేకపోతే కంటెంట్ మీద కమాండ్ ఉండే ఆర్ ఎగ్జామ్స్ మీద కమాండ్ ఉండే మెంటర్స్ దగ్గర మీట్ అయ్యి ఒకసారి సలహా తీసుకుంటే ఈ ఇయర్ వాళ్ళు కన్ఫామ్ గా జాబ్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక సెకండ్ టైప్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే, ఒక 6 months బ్యాక్ ఆల్రెడీ ఫీల్డ్ లోకి వచ్చి ఉంటారు, ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ కూడా రాసి ఉండకపోవచ్చు, ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. వీళ్ళు చేయవలసింది ఏంటంటే, వీళ్ళ లైఫ్ లో టైం సేవ్ చేసుకోవాలనుకుంటే బేసికల్ గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందంటే, కొన్ని జాబ్స్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ లాంటి జాబ్స్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ లాంటి జాబ్స్, గ్రూప్ 4 క్యాడర్స్, జూనియర్ అసిస్టెంట్ లాంటి వీటికి కొద్దిగా తక్కువ కాంపిటీషన్, కొద్దిగా కంపారిటివ్లీ రిమైన్ ఉంటుంది. గ్రూప్ 2, గ్రూప్ 1 అనే క్యాడర్స్ ఉంటాయండి. గ్రూప్ 2 క్యాడర్స్ కి అప్రాక్సిమేట్ గా 46 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. సో చదువుతూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు, ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో చాలా మంది ఉంటారు. సో వాటిని క్రాక్ చేయాలంటే మాత్రం ఈ యంగ్స్టర్స్ ఒకటే పని చేయాలి, ఏంటంటే కన్ఫామ్ గా వీరి పేరెంట్స్ కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరికైనా అవేర్నెస్ ఉన్న వాళ్ళతో కరెక్ట్ గా క్లారిటీగా బిహేవ్ అంటే నేర్చుకుంటూ త్వరగా సెటిల్ అయిపోతారు. లేదు ఓన్ గా వెళ్దామంటే మాత్రం చూస్తున్న 5 to 10 years క్రాస్ అయిపోతాయి అన్నమాట. ఈ సెకండ్ టైప్ ఆఫ్ లేటెస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు. ఇక ఎంటర్ అవ్వబోతున్న వాళ్ళు బేసికల్ గా ఇంతకు ముందులా లేదు, మనకి ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అని చెప్పేసి చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ నుంచి ఐఏఎస్ కోచింగ్ ఆర్ డిగ్రీ నుంచి వచ్చేవి. సో ఎక్కువ మెంబర్స్ వాటిల్లో కూడా జాయిన్ చేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారంటే ఆ 5 years లో వాళ్ళకి మినిమం అవేర్నెస్ వస్తుంది ఫీల్డ్ మీద, డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టుల మీద, ప్రిపరేషన్ మీద. వారు ఏం చేస్తున్నారంటే అప్పుడు 5 years ప్రిపేర్ అవుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఒక 3-4 years కష్టపడితే ర్యాంక్ వస్తుంది వాళ్ళకి. సో వీరికి పెద్దగా గైడెన్స్ అవసరం ఉండదు. ఇప్పుడు డైరెక్ట్ గా డిగ్రీ బీటెక్ తర్వాత డెసిజన్ కొంతమంది తీసుకుంటారు, ఏమని అదే చేస్తారు, వాళ్ళు లేట్ గా తీసుకుంటారు. వీరికి వస్తుంది, ఎలా వస్తుందని చిన్న ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్ లో ఒక కానిస్టేబుల్ ఆయన ఉంటారు, ఇప్పుడు 2012 బ్యాచ్ కానిస్టేబుల్. ఎవరో తిట్టారని చెప్పేసి కానిస్టేబుల్ రిజైన్ చేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ కి వచ్చాడు. వచ్చిన తర్వాత 8 years ప్రిపేర్ అయితే కానీ ఇప్పుడు ఐపీఎస్ క్రాక్ చేయలేకపోయాడు అనమాట. 8 years. ఇదే విషయం మొన్న ఒక ఆమె ఏపీఎస్సీ లో స్టేట్ టాపర్ గ్రూప్ 1, ఆమె ఏజ్ ఎగ్జాక్ట్ గా 22 years, బీటెక్ అయిన వెంటనే వచ్చేసింది. దీనికి చాలా ఫ్యాక్టర్స్ బ్యాక్గ్రౌండ్, అవేర్నెస్ లేకపోవడం. ఓకేనండి. సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్తగా వచ్చేవారు ఓన్ గా సబ్జెక్ట్ కంటే కూడా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. చదవడం చాలా ఈజీ, కానీ అవేర్నెస్ అయితే మాత్రం పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకటి రిలేటివ్స్ లో ఉన్నా పర్లేదు, లేదా మెంటర్స్ ఉంటారు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు ఏంటంటే గతంలో గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాళ్ళు, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ చాలా సార్లు రాసిన వారు ఉంటారు. వీళ్ళ దగ్గరికి వచ్చిన పర్ఫెక్ట్ గైడెన్స్ వస్తుంది, దీనివల్ల టైం సేవ్ అవుతుంది. ఇది కొత్తగా వచ్చేవారు రెడీ అవడానికి ఒక స్టేజ్ అన్నమాట. అయితే వీటన్నిటిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే అందరూ మ్యాథ్స్ కంపల్సరీ ఉంటది, అండ్ మ్యాథ్స్ అనగానే చాలా మంది నాతో సహా భయపడిపోతారు, ఎందుకంటే మ్యాథ్స్ అంత టఫ్ గా ఉంటది అని అందరు ఫీల్ అవుతారు. సో ఏంటి మ్యాథ్స్ కి అంత ఇంపార్టెన్స్ ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో? ఓకే, బేసికల్ గా మ్యాథ్స్ ఒక చిన్న జాబులు అంటే ఒకరి దగ్గర వర్క్ చేసే పోస్ట్ ఉంటాయి గవర్నమెంట్ సెక్టర్ లో. పోస్టులు వర్క్ చేసే పోస్టులు అన్ని కూడా మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వర్క్ చేయించే పోస్టులు హై క్యాడర్స్
వారికి మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఉండదు. ఉండదు. ఓకేనండి. వర్క్ చేసే వారికి ఎందుకు మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే వీరు ఫాస్ట్ గా వర్క్ చేయాలి తప్ప స్లోగా చేయకూడదని. మ్యాథ్స్ ఫాస్ట్ గా వస్తే మైండ్ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది, ఐక్యూ కొద్దిగా ఎక్కువ ఉంటది. సో వీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ఫాస్ట్ గా వర్క్ చేస్తారు కాబట్టి మ్యాథ్స్ ని సిలబస్ గా పెడతారు. పెద్ద క్యాడర్స్ లో ఎందుకు మ్యాథ్స్ ని మేజర్ సిలబస్ గా పెట్టరంటే అది లైక్ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎందుకు పెట్టరంటే వర్క్ చేయించేవారు చాలా కూల్ గా ఆలోచించి పర్ఫెక్ట్ డెసిజన్ తీసుకోవాలి కాబట్టి వారికి ఇటువంటి సిలబస్ మారుస్తారు సైకలాజికల్ గా. సో ఏంటంటే ఎక్కువ మంది మ్యాథ్స్ బలం ఉన్న వాళ్ళు మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రతి ఎగ్జామ్ కి మ్యాథ్స్ 50% వెయిటేజ్ అండి. ఎవ్రీ ఎగ్జామ్ 50% కంపల్సరీ. స్టేట్ గవర్నమెంట్ లో కేవలం కొన్ని నోటిఫికేషన్లకు మాత్రం మ్యాథ్స్ మ్యాండేటరీ. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, అంతలో గ్రూప్ 4 ఇవి కాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ వీటికి మాత్రమే మ్యాథ్స్ ఉంటుంది తప్ప స్టేట్ లో అన్నిటికీ మ్యాథ్స్ మ్యాండేటరీ కాదు. సో నేనేమంటానంటే దేనికైతే మ్యాథ్స్ మ్యాండేటరీ ఉందో అవి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ నోటిఫికేషన్ వస్తుంది, జాబ్ రావటం ఈజీ. దేనికైతే మ్యాథ్స్ మ్యాండేటరీ లేదో వాటికి నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ ఉంటాయి, ఫుల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో మ్యాథ్స్ అనేది వస్తే ఎక్కువ పోస్ట్ లో త్వరగా సెటిల్ అవ్వచ్చు, ఇదైతే కన్ఫర్మ్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మ్యాథ్స్ అనేది అన్నిటికీ లేదు, కొన్నిటికి ఉంది. ఉన్నవి అంటే అర్థం ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్ పడే నోటిఫికేషన్స్ అని అర్థం అన్నమాట. మరి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటారు. వాళ్ళకి ఏంటి, ఎటువంటి కోచింగ్ ఉంటే బెటర్, వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. మన దగ్గర ప్రెసెంట్ ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ ఒకటి ఫాలో అవుతుంటారు, అది ఒకటి. రెండవది వచ్చేసరికినేమో రిజర్వేషన్ సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఎలా మ్యాథ్స్ లీడ్ చేస్తుంది, ఫాలో అవ్వకపోతే లీడ్ చేస్తే చెబుతాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి అందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కంటే కూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో రిజర్వేషన్ సిస్టమ్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ ఫుల్ ఆఫ్ మ్యాథ్స్ అవసరం లేదండి, హాఫ్ ఆఫ్ ది మ్యాథ్స్ వెయిటేజ్ ఉన్నప్పటికీ కూడా మ్యాథ్స్ లో మరలా 3 టైప్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే కాలేజీలో బీకామ్ కానీ బిఏ కానీ ఆర్ బీఫార్మసీ కానీ వాళ్ళు కూడా మ్యాథ్స్ ఉంటుంది అనుకోండి, నథింగ్ బట్ మన బీజెడ్సీ కానీ వీరందరికీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా. సో వీరికి భయం ఎక్కువ ఉంటుంది. వీరేం చేయాలంటే ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మ్యాథ్స్ లో 3 టైప్స్ ఉంటాయి కదా, వీరికి మైండ్ కి రిసీవ్ అవ్వంది ఏంటంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రిసీవ్ అవ్వు, కానీ రీజనింగ్ రిసీవ్ అవుతాయి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. వీరు ఏం చేయాలంటే డైలీ రీజనింగ్ ప్రాక్టీస్ చేసి రీజనింగ్ % అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు అన్ని రైట్ అయ్యేలా ప్రాక్టీస్ చేసి మిగిలిన రెండింటిని కూడా పైన మరీ భయపడకుండా, అందులో కూడా ఈజీ టాపిక్స్ ఉంటాయి. అర్థమెటిక్ మొత్తం టఫ్ టాపిక్స్ కాదండి, ప్యూర్ మ్యాథ్స్ మొత్తం టఫ్ కాదు, కొన్ని ఈజీ ఉంటాయి. వాటిని పిక్ చేసుకుని వాటిని బలమైతే ఓకేనా, అన్ని జనరలైజ్ అయ్యే బదులు కొన్నిట్లో పర్ఫెక్ట్ అయితే మీరు ఈజీగానే జాబ్ వస్తుంది. మ్యాథ్స్ భయం అనుకున్న వాళ్ళు ఈ పని చేయాలి. ఓకేనా. సో అబాకస్, వేదిక్ మ్యాథమెటిక్స్ ఎలాగా హెల్ప్ఫుల్ అవుతుంది చెబుతాను. ఇక్కడ మీకు ఇంతకు ముందు ఒక చిన్న విషయం మర్చిపోయాను, కరెక్షన్ ఏంటంటే మీకు 2 టైప్స్ ఉంటాయని చెప్పాను నాన్ మ్యాథ్స్ లో జాబ్కి వచ్చేటప్పుడు. ఇంకొక రకం ఏం చెబుతానంటే మీతో, కొంతమంది వారు వచ్చేటప్పుడు వాళ్ళ స్ట్రెంగ్స్ తెలుసుకొని రావాలి, బలాలు తెలుసుకొని రావాలి. ఇప్పుడు మీరు ఇదే న్యూస్ ఛానల్స్ లో ఒక 4 years బ్యాక్ కోవిడ్ టైంలో సబ్ ఇన్స్పెక్టర్ శిరీష్ అని ఒక అమ్మాయి ఏదో డెడ్ బాడీ మోస్ట్ హైలైట్ అయిపోయింది అప్పట్లో. సబ్ ఇన్స్పెక్టర్, ఆమెకి ఆల్మోస్ట్ గవర్నర్ కూడా మెడల్ ఇచ్చారన్నమాట. నాకు ఇంకా గుర్తు, భారతీయ విద్యా భవన్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లో ఆమె ఫస్ట్ రోలో కూర్చునేది అనమాట. మ్యాథ్స్ క్లాస్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు, ఆమె కూర్చొని తలదించుకొని ఏడుస్తుంది. ఓకే, నాకు అడిగితే రీజన్ ఏంటని చెప్పి ఆమె ఏం చెప్పారంటే, నాకు అసలు బోర్డు మీద రాస్తున్న చిన్న స్క్వేర్లు క్యూబ్లు కూడా ఎందుకు రాస్తున్నా నాకు అర్థం కావట్లేదని చెప్పింది ఆమె బేసికల్. అప్పుడు నేను అడిగాను మీ కమ్యూనిటీ ఏంటని, సమ్ కమ్యూనిటీ చెప్పారు. మీ జోన్ ఆర్ డిస్టిక్ ఏంటని అడిగారు, చెప్పారు. అందులో మీకు బలం ఏంటో కనుక్కున్నాం. అప్పుడు ఆమెకి ట్రాక్ మార్చాము. అంటే అర్థమవుతుంది నాకు, ఆమెకి మ్యాథ్స్ ఎంత చేసినా కూడా ఫోబియా ఉంది కాబట్టి రావు. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ గా జాబ్ తెప్పించాలి. అందుకే మీకు చెప్పిన రీజనింగ్ వైపున ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆమెని ఎంటర్ చేసి జిఎస్ నుంచి తీసుకొచ్చి ఆ రోజు ఆమెకి సబ్ ఇన్స్పెక్టర్, ఆ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ లోనే ఆమె సబ్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు పెద్ద పేరు కూడా వచ్చింది ఆమెకి. అంటే నేను చెప్పేది ఏంటంటే అది పెద్ద మ్యాండేటరీ కాదని, అందుకే మీతో చెప్పాను స్టార్టింగ్, సబ్జెక్ట్ కంటే కూడా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఓకే.